love you so much. I don't think I could live without you. హే నమస్తే మిత్రోన్, లాంగ్ టైమ్ నో సీ హా. ఫైనల్లీ ఇన్ని సంవత్సరాలకి 100K కొట్టేశాం. సబ్స్క్రైబ్ చేసిన 1,00,000 మందికి 1,00,000 థ్యాంక్ యూస్ చెప్పలేను కాబట్టి అందరికీ కలిపి ఒకేసారి బిగ్ థ్యాంక్ యూ. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా కన్సిస్టెంట్గా వీడియోస్ చేసి ఆ 1 మిలియన్ కూడా త్వరగా కొట్టాలి అని నాకు నేనే ప్రార్థిస్తున్నా. నిజం చెప్పాలి అంటే నేను అసలు హారర్ మూవీస్ చూడను. ఎప్పుడో చిన్నప్పుడు ఇంట్లో కాంచన, అరుంధతి పెడితేనే రోడ్లోకి పోయి కూర్చొని టీవీ ఆపే వరకు ఇంట్లోకి వెళ్ళేవాడిని కాదు. అలాంటిది ఈ మూవీని నైట్ 1 గంటకు చూసా. ఇంకా అర్థం చేసుకోండి. హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా. సో వెల్కమ్ టు ద నట్షల్ వీడియో ఆఫ్ ద ఫిలిం ఒబ్సెషన్ స్టారింగ్ మైకేల్ జాన్స్టన్ అండ్ ఇండియా నవరాత్రి. ఓపెన్ చేయగానే ఇదిగో వీడి పేరు బేరు ఒక కెఫేలో కూర్చొని, నిక్కీ నువ్వు అంటే కొనిస్తా చిక్కి, నీకిస్తాను ఒక హిక్కి, నో అంటే తినకుండా అయిపోతా బక్క చిక్కి అని ప్రపోజల్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. వీడి ముందు కూర్చున్న యాక్టర్ అక్క ఓ దట్స్ సో స్వీట్ అంటుంటే వీడి ఫ్రెండ్ గాడు తెలిసిందేగా ఫ్రెండ్స్ గురించి, ఏం క్రింజ్ కథలు పడుతున్నావురా, ఇలా చెప్తే నిక్కీ కాదు నిక్కీ వాళ్ళ కుక్క కూడా నిన్ను దేకదు, ఇంకోసారి ట్రై చేయి టేక్ 2 అంటాడు. యాక్టర్ అక్క అలా కాదు బ్రో, తనకు నచ్చిందేమైనా చెప్పు అంటుంటే, చూడక్క నీకు అమ్మాయిల గురించి ఏం తెలియదు అని వీడి పాఠాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఏదో మన్మధుడి మేనల్లుడైనట్టు. చూడు బ్రో, అమ్మాయిలు పడేయడం ఈజీ, వాళ్ళకి ఏది నచ్చదో అదే చెయ్యి. తనని చిన్నప్పుడు ఫ్రీకీ నిక్కీ అని బుల్లీ చేసేవాళ్ళు, నువ్వు కూడా ఫ్రీకీ నిక్కీ అని పిలువు పడిపోద్ది అని చెప్తాడు. పేరు ఈయన్ అని పెట్టుకొని ఏదో సలహాలన్నీ ఇస్తావేంటి బ్రో. వీళ్ళ గ్యాంగ్ ఎవ్రీ వీక్ ట్రివియా నైట్కి పోతారు. అక్కడ ప్రపోజ్ చేస్తా అంటే అబ్బాయి నో అక్కడేం చెడగొట్టకు, మిగతా అంతా పొడిచే టైం ఏముందిరా నీకు, ఇంకెప్పుడైనా చేసుకో అంటాడు. వీడు హెల్ప్ చేస్తున్నాడా చెడగొడుతున్నాడా అర్థం కావట్లే. బేర్గాడు నైట్ ఇంటికి వెళ్లేలోపు శాండీ చచ్చిపోయి ఉంటుంది. శాండీ అంటే వీడి పిల్ల కాదు, పిల్లి పిల్ల. తిను అని ఫుడ్ పెట్టిపోతే ఊహు నేను అలిగా అని పిల్లి పిలిచి మింగేసి శాశ్వత నిద్రలోకి పోయిందనమాట. పాపం వీడెన్ని చిత్రహింసలు పెట్టాడో ఆ పిల్లిని, చివరికి ఇలాంటి డెసిషన్ తీసుకుంది. రెస్ట్ ఇన్ పీస్ శాండీ. ఇప్పుడు పిల్లి చచ్చిపోయింది అనే బాధ కన్నా వీడికి నిక్కీ మీద పిచ్చి ఎక్కువ కాబట్టి ఆవిడ ఇన్స్టాగ్రామ్ని స్టాక్ చేస్తూ ఉంటాడు. వెంటనే నిక్కీ నుంచి కాల్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ ప్రీమియం తీసుకున్నట్లుంది అక్క కాల్ చేసి, ఏం రా బేరు నైట్ ట్రివియాకి రావట్లేదా అంటే, నేను డిప్రెషన్కి దగ్గరలో ఉన్నా రాలేను అని చెప్తాడు. నేను 2 వీక్స్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, నీకుంది ఈ కొంచెం టైమే, ఇంకా నీ ఇష్టం అంటుంది. పెద్ద దేవతలు దీవించావు కదా ఏం కాదని. ఇలా మాట్లాడుతూ తన నక్కిలీస్ గోల్స్ని డ్రైన్లో పడేసా అని ఫీల్ అవుతుంటే, అయ్యో అలానా అని సర్ప్రైజ్ ఇవ్వడానికి కొత్త నెక్లెస్ కొనడానికి పోతాడు. డెస్పరేషన్లో ఉన్న వాళ్ళని డిప్రెషన్ కూడా ఆపలేదు. నక్కిలీస్ గొలుసు కోసం వెళ్ళి అది కొనకుండా ఈ 1 విష్ విల్లో మీద కన్నేస్తాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఏడ్చుకుంటూ మా దగ్గరికి రాకు అని షాప్ కీపర్ వార్నింగ్ ఇస్తుంది. పబ్లో ఆడోళ్ళు మాట్లాడుతుంటే ఏడోళ్ళు మాత్రం మధ్యలో కూర్చొని, ఈ పిల్లని పక్కకి తీసుకుని పోరా, నేను నిక్కీని లైన్లో పెట్టుకుంటా అని సైకిల్ చేస్తుంటాడు. రేట్ ఎంత? 15,000. 15,000? నువ్వేమన్నా టైటానిక్ హీరోయిన్ అనుకుంటున్నావా? వీళ్ళ సైన్ లాంగ్వేజ్ చూసిన నిక్కీ, ఏరా మూగ మనసుల్లారా మీరిద్దరు కప్పులు ఎప్పుడయ్యారు అని డ్రింక్స్ తీసుకోవడానికి వెళ్తుంది. నేను కూడా వస్తా అని బేర్గాడు తోకొప్పుకుంటూ వెళ్తాడు. నిక్కీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే మధ్యలో ఒక్కొక్కడు బిర్యానీలో ఇలాచిలాగా వస్తుంటారు. శాండీ చచ్చిపోయింది అని చెప్పేలోపు పట్టించుకోకుండా ఈ ఫ్రెండ్ గాడు నిక్కీ పక్కకి వెళ్ళిపోతారు. ఈ టాటూ అక్క మాత్రం ఓ సారీ అని హగ్గిస్తుంది. వీడిని నిక్కీ తప్ప అందరూ ఓ అనేటోళ్ళే. పబ్ నుంచి బయటకు వచ్చి, నాకు ఇంకా ఓపిక లేదు నన్ను ఇంట్లో డ్రాప్ చేయరా ఇయ్యానంటే, వాడెందుకు నేనున్నా నిక్కీ అమ్మ అని బేర్గాడు బండెక్కించుకుంటాడు. కార్లో మాట్లాడుతూ నీ కోసం ఒకటి తీసుకొచ్చా అని చెప్తే, పాపం ఇంకేమిస్తాడు, మూసుకొని డ్రైవ్ చేస్తూ ఆవిడ ఇంటి ముందు కారు ఆపుతాడు. సారా అంటే ఈ టాటూ అక్క నీ గురించే మాట్లాడుతుంది, నీకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయా అంటే, అబ్బాయి లేదు షీఈ్ జస్ట్ ఏ ఫ్రెండ్ అంటాడు. నాకు కూడా ఒకటి మీద క్రష్ కానీ ఎవడికి తెలియదు అని చెప్పి వెళ్ళిపోతుంటే వీడికి ఫ్రెండ్ ఇచ్చిన సలహా గుర్తొచ్చి ఫ్రీకి నిక్కీ అని పిలుస్తాడు. అక్క ట్రిగర్ అయిపోయి, నాకు నచ్చదు అని తెలిసినా ఎందుకు పిలిచావు ఆ పేరుతో, ఏంది నీ వ్యవహారం తేడా కొడుతుంది, డూ యూ లైక్ మీ అని అడుగుతుంది. ఛాన్స్ వచ్చింది చెప్పేయచ్చుగా ఈ పెద్ద మనిషి, నో నిన్ను ఫ్రెండ్ లానే చూస్తున్నా అంటాడు. సరే మంచిది అని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కార్లో కూర్చొని రిగ్రెట్ అవుతాడు వీడు. సడన్ గా జ్ఞాన బల్బు వెలిగి బ్యాగ్ లో ఉన్న 1 విష్ విల్లో తీసుకొని, నిక్కీ ఫ్రీమ్యాన్ ప్రపంచంలో అందరికన్నా నన్నే ఎక్కువ లవ్ చేయాలి అని చెప్పి బ్రేక్ చేస్తాడు.
చూస్తే సడన్ గా ఇంట్లోకి వెళ్ళినాక బయట దెయ్యంలాగా నిలబడి ఉంటుంది. ఇందాకేదో ఇస్తా అన్నావు కదా ఏంటది అనగానే ఇంట్లో పెట్టి మర్చిపోయా అని చెప్తాడు. అక్క మాత్రం అపరిచితురాలు లెక్క లోపలికి రావచ్చు కదా, నేను నా క్యాట్ ని కోల్పోయా వచ్చి ఓదార్చు అంటుంది. నీకు అసలు క్యాట్ ఎక్కడ ఉంది అంటే ఓ నా క్యాట్ కాదు నీ క్యాట్, దా ఓదారుస్తా అని మళ్ళీ వెంటనే 3 స్విచ్. Wait, what the fuck? This is so weird. Actually, no. I know what you're trying to do. షట్ అప్ బేబ్, యు ఆర్ నాట్ హిమ్. వెంటనే కారెక్కి కూర్చొని పద నీ ఇంటికి అంటుంటే వీడేమో అసలు ఏమైంది నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంట. ఇందాక నువ్వే కదరా ఇట్లా పట్టుకొని బ్రేక్ చేసావు, ఇప్పుడేమో ఏం తెలియనట్లు నువ్వు మీ ఇంటికి పో నేను మా ఇంటికి పోతా అంటే నిక్కీ క్రయింగ్ స్టార్ట్ చేస్తుంది. మా అయ్య చచ్చిపోతున్నాడు, నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి ఓదార్చో. ఊరుకోవే ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. సరే ఎందుకు వచ్చిందిలే అని ఇంటికి తీసుకెళ్తే ఈ ప్లేస్ అంతా నీలాగే స్మెల్ వస్తుంది అంట. నీకేందక్క కుక్క దెయ్యం పట్టిందా అంత వాసన పసిగడుతున్నావు? సరే పడుకో లేచాక మాట్లాడుకుందామంటే నువ్వు నాతో పడుకుంటావా అంటుంది. ఐ మీన్ పక్కన తోడుగా. వీడింకా ఏందరా ఇదే ఆఫర్ ఇచ్చినట్టుందే అనుకుని పడుకుంటూ ఉంటే అక్క టాప్ తీసేసి వీడి దగ్గరకు వచ్చి కిస్ చేస్తా. Oh my god, I'm so sorry. నాకేం సంబంధం లేదు నువ్వే స్టార్ట్ చేసావు, నా మీద కేసు పెట్టకు అంటుంటే ఇట్స్ ఓకే బేర్, నాకేదో కనిపించి సడన్ గా భయపడ్డా పానిక్ అటాక్ అంటుంది. నీకు కాదక్క నీ వల్ల మాకొస్తున్నాయి పానిక్ అటాక్లు, ఇదేదో తేడాగా ఉంది అని ఆవిడ పడుకోగానే వీడు లేచి ఆ 1 విష్ విల్లో గురించి వెతుకుతూ ఉంటాడు. కొంతమంది ఫేక్ అంటుంటారు, కొంతమంది లేదు బ్రో ఇది 100% వర్క్ అవుతుంది అంటుంటారు. సర్లే మనకెందుకు అని రూమ్ లోకి వెళ్లేలోపు అక్క లేచి ఎక్కడికి పోయావంటుంది. బాత్రూమ్ కి పోయా అని చెప్తే సరే వచ్చి నా పక్కన పడుకో ప్లీజ్ అంటుంది. కట్ చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి ఉంచుతుంది. ఇదేంటి ఇలా వాసన వస్తుంది అని కిచెన్ లోకి వెళ్ళి చూస్తే ఆ సచ్చిన పిల్లి శాండీకి ఫ్యూనరల్ చేసి క్యాండిల్ వెలిగించి పెట్టి బాగుంది కదా అంటుంది. సచ్చిన క్యాట్కి చేతబడి చేస్తూ బాగుండడం ఏంటక్క? వీళ్ళు వర్క్ చేసే ప్లేస్కి ఇద్దరు కలిసి రావడం చూసిన ఇయన్ గాడు ఆహా మావా ఏంది కథ అంటుంటే కథ లేదు స్క్రీన్ ప్లే లేదు, తను చేసే పనులకి నా బతుకు డైరెక్షన్ మారిపోయేలా ఉంది అంటాడు. అదేంటి ఏమైంది అంటే వాళ్ళ అయ్యకి క్యాన్సర్ అంట, డిప్రెషన్లో ఉంది ఏదోలా బిహేవ్ చేస్తుంది అని చెప్తే తనకి వాళ్ళ అయ్యకి అసలు పడదు, ఏమైనా డ్రగ్స్ కొట్టిందేమో అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నిక్కీ వెనక నుంచి బేర్ గాడికి సైట్ కొడుతూ ఉంటుంది. ఎందుకు వచ్చిందిలే అని ఈసారి ఇయన్ గాడు నిక్కీని ఇంట్లో డ్రాప్ చేసి బేర్కి కాల్ చేసి తనంతా నార్మల్ గానే ఉంది భయపడకు అని చెప్పేలోపు నిక్కీ వచ్చి వీడి డోర్ బయట నిల్చొని ఉంటుంది. వచ్చి ఏమంటుందో తెలుసా? I had a shower and I didn't know what to wear. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? సారీ నేను డ్రగ్స్లో ఉన్నా, నైట్ జరిగిందే మనసులో పెట్టుకోకు, నువ్వు నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నావని చెప్పట్లేదు. నిక్కీ నువ్వు డ్రగ్స్లో ఉన్నావని నాకు తెలీదు. నేను చెప్పేది అదేరా నేను చెప్పట్లేదు అని. ఏం చెప్పట్లేదు? నువ్వు నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నావు, నేను తీసుకోలే, అదేరా నేను చెప్పేది. నాకు తెలుసు నువ్వు నన్ను లైక్ చేస్తున్నావంటే వీడిప్పుడు కూడా లేదు అని చెప్పబోయి ఈసారి తెలివిగా ఎందుకు నువ్వు నన్ను లైక్ చేస్తున్నావా అని అడుగుతాడు. అక్క ఎస్ అంటుంది. ఇంకా ఇల్లు షాపు తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మీద పడిపోతూ ఉంటారు. ఒకరోజు ఇద్దరు డేట్కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఏరా బేరు వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్ అని అడిగితే నేను ఫుడ్ క్రిటిక్ అవుతా, ఇన్ఫ్లుయెన్సర్ అవుతా, ఫ్రీగా ఫుడ్ దొబ్బేస్తా అని చెప్తాడు. జాలి జాలిగా హాయి హాయిగా కట్లెస్ తెచ్చాను, చాలా బాగుంది. నాకు కట్లెస్ కన్నా ఎప్పుడైనా సరే నేను పానీపూరి తింటానండి, కట్లెస్ ఎక్కువ తిన్ను. ఇలా మాట్లాడుతూ ఉంటే ఈ బిర్యానీలో ఇలాచీ గాడు కాల్ చేసి మావా అసలు ఆ పిల్ల నాన్నకి క్యాన్సరే లేదు, ఇదేదో నిన్ను బ్లూ డ్రమ్ లో పెట్టే ప్లాన్ లాగుంది జాగ్రత్త అని చెప్పగానే వీడు పోయి నిక్కీని అడుగుతాడు. ఏమక్క మీ డాడీకి క్యాన్సర్ లేదంటగా అని. No, 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 don't do that! I thought we were having a nice day! సరే సరే అక్క ఫస్ట్ కూర్చో. నీ మూడ్ స్వింగ్స్ కి రెస్టారెంట్ లో నో ఎంట్రీ బోర్డు పెట్టేలా ఉన్నారు. ఇప్పుడు ఈవిడ కండిషన్ ఏదో తేడాగా ఉంది అని జాగ్రత్తగా ఉండొచ్చుగా ఈ కరుణా కొడుకు. మళ్ళీ వెళ్ళి తనతో బయాలజీ ప్రాక్టికల్ చేస్తాడు. తర్వాత నిద్ర లేచి చూస్తే నిక్కీ మిస్ అయిపోయి ఉంటుంది. ఎటు పోయిందా అని చూస్తే రూమ్ మూల నిల్చొని పడుకో నువ్వు క్యూట్ గా నిద్రపోతుంటే చూస్తున్నా అంటుంది. నువ్వు గాలి పీల్చుకునే స్టైల్ అంటే నాకు ఇష్టం. ఐ లైక్ ద వే యు బ్రీత్. నువ్వు అసలు నన్ను లవ్వే చేయట్లేదు ఓన్లీ నేనే చేస్తున్నట్లు అనిపిస్తుంది అంటే లేదు నేను చేస్తున్నా ఫీల్ మై లవ్ అని చెప్తే సరే నువ్వు పడుకో నేను ఈ మూలను కూర్చొని నీకు సైట్ కొట్టుకుంటా అని చెప్తుంది. వీడు పడుకోవడానికి ట్రై చేస్తాడు. అక్క ఏందక్క ఈ పనులు? వాడు పుల్ల విరవడమేమో గానీ ఇక్కడ మా పుల్లలు వణుకుతున్నాయి నువ్వు చేసే పనులకి.
ఆ ఫ్లవర్ వాస్ తీసుకొచ్చి ఫర్ శాండీ అని చెప్పి పక్కన పడుకుంటుంది. ఇదంతా చూసి వీడికి అప్పటికే ఉచ్చబడిపోయి లేస్తుంటే మార్నింగ్ అయిపోతుంది. ఉచ్చబోసుకుని అద్దంలో చూసుకుంటే జుట్టేదో తేడా కొడుతుంది. నువ్వు నా జుట్టు కట్ చేసావా అని అడుగుతాడు. అక్క క్యాజువల్ గా యా అంటుంది. ఓన్లీ జుట్టు కట్ చేసింది సంతోషించు బ్రో, నువ్వు నాకు మాత్రమే దక్కాలి అని ఇంకేదో కట్ చేయలేదు. ఐ మీన్ పీక. Yeah? ఇదిగో నేను లంచ్ ప్యాక్ చేస్తా అని ఇస్తుంటే లంచ్ గురించి పక్కన పెట్టు, నైట్ చేసిన దాని గురించి మాట్లాడు అంటే ఐఎమ్ సో సారీ అని పాస్ ఫోటోకి పోజ్ ఇచ్చినట్లు ఇలా స్టక్ అయిపోతుంది. నిక్కీ నువ్వు ఇట్లా చేస్తే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది, ఇంకా నో మోర్ వేర్ స్టఫ్ అని చెప్తే ఓకే నీ మీద ప్రామిస్ అంటుంది. సరే అని వీడు జాబ్ కి వెళ్దామని వెనక్కి తిరిగి చూస్తే డోర్ మొత్తం టేప్ వేసేసి ఉంటుంది. ఇక్కడ ఉంటే నాకు కూడా టేప్ వేసేలా ఉంది అని డోర్ని గట్టిగా తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంత కష్టంగా ఉంటే ఇక్కడే ఉండొచ్చుగా బయటికి పోకుండా అంటుంది. ఇంకా మ్యాటర్ అర్థమైపోయి ఎలాగోలా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఈ అక్క మాత్రం ఎవరో స్టాచ్యూ అన్నట్లు అక్కడే స్టక్ అయిపోయి మొత్తం అక్కడే చేసేస్తూ ఉంటుంది. అంత అర్జెంట్ అయితే పక్కనే ఉన్న వాష్రూమ్కి వెళ్ళొచ్చు కదా నిక్కీ. వీడు పనిచేసే షాప్లో శారాతో సొల్లేస్తూ నిక్కీ ప్యాక్ చేసిన లంచ్ తింటూ ఇదేంది తేడాగా స్మెల్లింగ్ అండ్ ఆల్సో ఈ నోట్ మీద ఏదో రాసుంది అని చూస్తే మై బుజ్జి ఫుడ్ క్రిటిక్ క్యాట్కి రేటింగ్ ఎంత ఇస్తామని రాసుంటుంది. అంటే వీడి సచ్చిన క్యాట్ని వీడికే వండి పెట్టింది. అక్క 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 నీ అక్క. శాండీకి రెస్ట్ ఇన్ పీస్ చెప్తే నువ్వు దాన్నే పీసెస్ లెక్క కట్ చేసి శాండ్విచ్లో పెట్టావు. తర్వాత ఈ బేర్ గాడికి ఆ 1 విష్ విల్లో డబ్బా వెనక కస్టమర్ కేర్ నెంబర్ దొరికితే దానికి కాల్ చేస్తాడు. అవతల పక్క ఎవడో తాగుబోతు దేవదాస్ గాడు కాల్ ఎత్తి చెప్పు అంటూ ఉంటాడు. వీడికి ఎంత అబ్సెషన్ అంటే ఇప్పటి వరకు అయిన స్టన్స్ చూసి కూడా ఇప్పుడు ఆ విష్ని క్యాన్సిల్ చేయని అడగడు, ఏదైనా కొంచెం మార్చుకోవచ్చా మరి ఇంత చేయకుండా అని అడుగుతాడు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. వీడింకా మారడు అని తెలిసి లేదమ్మా ఎలుగుబంటి గారు విష్ క్యాన్సిల్ చేసే ఆప్షన్ లేదు, నువ్వు చచ్చిపోతే విష్ వానిష్ అయిపోద్ది అని ఇండైరెక్ట్ సలహా ఇస్తాడు. మరి ఈ సైకోతనం అంతా ఏంటి అని అడిగితే తనతో మాట్లాడతావా అని నిక్కీ మైండ్కి కనెక్ట్ చేస్తాడు కాల్. నెక్స్ట్ బేర్ ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే అక్క పొద్దున ఏ పొజిషన్లో స్టక్ అయిపోయిందో అదే పొజిషన్లో ఉంటుంది ఇప్పటికి కూడా. 1 నెంబర్ 2 నెంబర్ ఇలా ఎన్ని నెంబర్స్ ఉంటే అన్నీ అక్కడే. నువ్వు వచ్చేలోపు ఒక పురుగు తిన్నా అందుకే ఇలా అయిపోయింది అని చెప్తుంది. బేర్ అని పేరు పెట్టుకుంది వాడు, బేర్ గ్రిల్స్ లాగా బిహేవ్ చేస్తుంది నువ్వు. సరే ఫస్ట్ నువ్వు పోయి స్నానం చెయ్యి అని చెప్పి మెల్లిగా బయట నుంచి నువ్వు పిల్లి కూర వండకుండా ఉండాల్సింది, నాకు ఈ పద్ధతి నచ్చలే అని చెప్తే అక్క నాన్షాలెంట్గా అక్కకి పట్టిన దెయ్యం చైనాది లాగుంది. పిల్లిని వండడం కూడా నార్మల్ అనుకుంటుంది. సరే నిక్కీ బాయ్స్ నైట్ ఉంది నేను ఒక్కడనే పోతున్నా అనగానే అప్పటి వరకు నాన్షాలెంట్ గా ఉన్న అక్క సడన్ గా బాత్రూమ్ లో బల్లి కనిపించినట్లు అరుస్తుంది. అప్పటికే నిక్కీకి శారా కాల్ చేసి తను వెళ్తుంది అని చెప్పిందంట. వీడేమో ఓన్లీ బాయ్స్ నైట్ అన్నాడు. ఇంకేం చేస్తాడు, ఏదైనా మాట్లాడితే మళ్ళీ వీడిని కట్ చేసి శాండ్విచ్లో పెడుతుంది ఏమో అని భయపడి ఆమెను కూడా తీసుకెళ్తాడు. అక్కడ అందరూ జంగా ఆడుతూ ఆ బ్లాగ్స్ మీద రాసి ఉన్న డేర్స్ చేస్తూ ఉంటారు. సరే గేమ్ ఆడదామని నిక్కీ ఒక బ్లాగ్ తీసి చదివి నెక్స్ట్ ఫోన్లో చూస్తూ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మోటివేషనల్ స్టోరీ చెప్తుంది. అందరూ షాక్ అయిపోయి నోరు తెరుస్తారు. నెక్స్ట్ బేర్ గాడు ఒక బ్లాగ్ తీస్తే నీ లెఫ్ట్ ఉన్న పర్సన్ని కిస్ చేయాలి అని ఉంటుంది. పక్కన ఉండేది శారా. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. వెంటనే నిక్కీ లేచి శారాని వెనక్కి లాగి బేర్ గాడి దగ్గరికి వెళ్ళి అని పెడుతుంది. ఇలా వింత వింతగా బిహేవ్ చేస్తూ సడన్ గా వెనక్కి పడిపోయి ఇట్స్ నాట్ మీ అని అరుస్తూ బాటిల్తో నెత్తి పగలు కొట్టుకుంటుంది. అంటే వీడు ఆ విల్లో బ్రేక్ చేసిన తర్వాత నిక్కీ బాడీలోకి వేరే ఎవరో వచ్చి వీడు వెనకబడుతున్నారు. రియల్ నిక్కీ మాత్రం బయటికి రాలేక లోపలే సఫర్ అవుతూ ఉంది అని. ఇలా నెత్తి పగలు కొట్టుకుంది, అందరూ అరుస్తున్నారు అని ఇంటికి తీసుకెళ్తాడు. బాత్రూమ్ కి వెళ్తున్నా అని లేస్తుంటే ఇంకెందుకు అక్క పో పక్కన కూర్చొని ఫ్రెష్ అయిపో. లేదు నిక్కీ నాకు స్పేస్ కావాలి అని అడిగితే నాకు వద్దు అని ఏడుపు స్టార్ట్ చేస్తుంది. నువ్వు నార్మల్గా లేవు, నువ్వు అసలు నిక్కీలానే లేవు అంటుంటే అయిపోయింది బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా. వెంటనే టోన్ షిఫ్ట్ చేసి సారీ ఐ లవ్ యూ అని చెప్తూ మళ్ళీ సడన్ గా మూన్ వాక్ చేసుకుంటూ వెనక్కి వెళ్తుంది. కర్ర విరిచి మరీ అడిగావుగా, అనుభవించు నా కొడక. ఇది మొత్తం చూసి ప్యాంటు తడిపేసుకున్న బేర్గాడు నిక్కీ ఈ రోజు నువ్వు ఒక్కదానివే పడుకో నేను ఇయన్ గాడితో పడుకుంటా అని చెప్తే ఓకే అని చెప్పి పక్కకి వెళ్ళి ఏదో చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అని అడిగితే ఒక కత్తి పట్టుకొని వచ్చి నేను రూమ్ లో వెచ్చగా పడుకుంటా తర్వాత చల్లగా అవుతా, నా హ్యాండ్ ఇసుకలో ఉన్నట్లు ఫీల్ అవుతుంది అని ఇండైరెక్ట్ గా చేయి కోసుకొని చచ్చిపోతా అని చెప్తుంది. ఇంకేం చేసేది లేక బేర్ బ్రో తన పక్కనే పడుకుంటాడు. కానీ పోయే కాలం దగ్గర పడితే పాయసం తిన్నా ఫుడ్ పాయిజన్ అవుద్ది అన్నట్లు అదే టైంకి శారా మెసేజ్ చేస్తుంది, నేను నీకు ఒకటి చెప్పాలి పార్క్ దగ్గరికి రా అని.
లేదు ఇప్పుడు కుదరదు అంటే ఇట్స్ ఇంపార్టెంట్, నువ్వు ఇప్పుడు వస్తావా లేకుంటే నన్నే అక్కడికి రమ్మంటావా అంటుంది. ఇక్కడికి వస్తే నిక్కీ ఇద్దరిని లేపేస్తుంది అని వీడే మెల్లగా లేచి వెళ్తుంటే నిక్కీ బేర్ అని పిలుస్తుంది. ఇంక అయిపోయింది నా బతుకు అని వెనక్కి తిరిగితే పిలిచింది రియల్ నిక్కీ. తను పడుకుని ఉంది, ప్లీజ్ నన్ను చంపే అని రిక్వెస్ట్ చేస్తుంది. వీడు అప్పుడు కూడా నాతో ఉంటే నీకేమైంది అంటాడు. నిక్కీ అలా రిక్వెస్ట్ చేస్తుంటే వీడు అక్కడి నుంచి వెళ్ళిపోయి పార్క్ లో శారాని మీట్ అవుతాడు. తను అసలు నిక్కీకి ఏమైంది అని అడిగితే మళ్ళీ సేమ్ ఆ డాడ్ క్యాన్సర్ క్యాసెట్టే తిప్పుతూ ఉంటాడు. అట్లా కాదు బేరు, తను డిప్రెషన్ లో ఉంటే థెరపీలో జాయిన్ చేయించకుండా నువ్వెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు, తను నిన్ను అడ్వాంటేజ్ తీసుకుంటుంది అని చెప్తుంది. అక్కకి ఇంకా తెలియదు ఎవరెవరిని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. బాబు బేరు, నీకొకటి చెప్పాలి, హార్ట్ గట్టిగా పట్టుకో అని. ఇయన్ గాడు నిక్కీ 2 years గా హుకింగ్ అప్ ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటున్నారు. ఇయన్ కోసమే నిక్కీ నీతో ఇలా యాక్ట్ చేస్తుందేమో అని చెప్తుంది. ఓరి ఇయన్ నా బట్ట, ఫ్రెండ్ అని పక్కనే ఉంటూ ఎంత పని చేసావురా నువ్వు. స్టార్టింగ్ నుంచి ఎదవ సలహాలు ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అంత బాగా ఆయన ఇలా మాకు సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు కాదు సారీ వెన్నంట ఇలా రివీల్ చేసి ఇప్పుడు ఈ యొక్క సెల్ఫ్ గోల్, తను నిన్ను డిజర్వ్ అవ్వదు, నువ్వు నా అలాంటి కూల్ గర్ల్ ని డిజర్వ్ అవుతావు. గేమ్ లో కూడా లెక్కకి నువ్వు నన్ను కిస్ చేయాలి. షూ పాపం డైలాగ్ కంప్లీట్ చేసే లోపే శారా మొహాన్ని చింతకాయ పచ్చడి చేసేసింది. చేసిందంతా చేసి వాడి దగ్గరికి వెళ్ళి ప్యాంపరింగ్ చేస్తుంది. Honey, breathe. It's okay. నీ వల్లనే సగం వాడి బ్రీతింగ్ ఆగిపోయేలా ఉంది హనీ. సరే శారా బాడీని నేను చూసుకుంటా, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తే వీడు ఆ 1 wish విల్లో షాప్కి వెళ్తాడు. అక్కడ షాప్ కీపర్ ఒక ఐడియా ఇస్తాడు. ఆ ఐడియా వీడి జీవితాన్నే మార్చేస్తుంది, మోర్ లైక్ ముగిస్తుంది. వాట్ ఇఫ్ నీ విష్కి ఆపోజిట్గా ఇంకొక విష్ కోరుకుంటే +2 -2 రెండు క్యాన్సిల్ అయిపోతాయిగా అని. సరే ఈ 2 థియరీ ఏదో బాగుంది అని 2 విల్లోస్ మిగిలింటే కొనుక్కొని వెళ్ళి నిక్కీ నన్ను ఓన్లీ ఫ్రెండ్గానే లవ్ చేయాలి అని విష్ చేసి బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అది విరగదు, బికాజ్ ఇట్ ఈస్ హార్డ్ యాజ్ మై దరిద్రపు లైఫ్. అది ఓన్లీ ఒక మనిషికి ఒక విషయం పనిచేస్తుంది అని మన వెన్నుపోటు వీరుడు ఇయన్ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ ఆబ్వియస్లీ వాడు వినడు. బేర్ గాడు క్లియర్ గా A to Z చెప్పి నా విష్ కి ఆపోజిట్ గా విష్ కోరుకోరా అంటే I wish for $1 billion. Money follows, my brother. Money follows. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. ఇంకేంది అయిపోయింది, ఉన్న ఒక్క ఛాన్స్ కూడా గుడిపేశాడు. వీడి బతుకు కూడా గుడిసిపోయినట్లే. బేర్ గాడు ఇంటికి వెళ్ళి నిక్కీని అడుగుదామని పోతే అప్పటికే అక్క శారా బాడీని చైర్ కి కట్టేసి చేతబడి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఉంటుంది. శారా లాగా ఉంటే నచ్చుతానా అని బాడీ మొత్తానికి టాటూస్ వేసుకొని నన్ను ఎందుకు లవ్ చేయట్లేదు నువ్వు అని మళ్ళీ తలబాలగొట్టే కార్యక్రమం స్టార్ట్. అది తల అనుకుంటున్నావా కొబ్బరికాయ అనుకుంటున్నావా అక్క, ఇష్టం వచ్చినప్పుడు కొడుతున్నావు. అదే టైంకి ఇయన్ గాడు వచ్చి బ్రో అది రియలే బ్రో అంటుంటే నిక్కీ టపక్కని లేపేస్తుంది. కాదురా ఇయను, $1 బిలియన్ కావాలి అన్నవాడివి, అవి వచ్చిన తర్వాత ఏ ప్లే స్టేషనో కొనుక్కొని ఆడుకోకుండా ఇక్కడికి వచ్చి సావడం ఎందుకు? నువ్వేదో మీ ఫ్రెండ్కి లాయలా అంటే వాడి వెనకే మేకు దించినోడివి నువ్వు. ఎంతమంది చచ్చిపోయినా అక్కలోకం మాత్రం అక్కదే. నువ్వు నన్ను లవ్ చేయట్లేదు అని వీడి మీద కూర్చొని అరుస్తుంది. ఇంకా నా వల్ల కాదు అనుకొని వీడు సరే బేబీ పద ఫ్రెష్ అవుదామని నిక్కీని బయటే ఉంచి వీడు లోపలికి వెళ్ళి లాక్ చేసుకుంటాడు. అక్క మాత్రం పెళ్లిలో బ్యాండ్ కొట్టినట్లు డోర్ ని బాదుతూనే ఉంటుంది. వీడు ఇప్పటి వరకు అయిన బాధ తట్టుకోలేక సావే శరణ్యం అనుకొని గన్ను నోట్లో పెట్టుకుంటాడు. కానీ వీడికంత ధైర్యం లేదు కాబట్టి తీసేసి పక్కనే ఉన్న పిల్స్ వేసుకుంటాడు. వెంటనే బతుకు మీద ఆశ వచ్చి ఆ పిల్స్ ని వామిట్ చేయడానికి ట్రై చేస్తుంటే బయట నుంచి విల్లో బ్రేక్ చేసిన సౌండ్ వస్తుంది. అక్క ఏం కోరుకుందో ఏమో మరి. వీడు వెంటనే బయటికి వెళ్లి ఇద్దరు చూసుకొని అప్పుడే కలిసిన యువ ప్రేమికులలాగా నవ్వుకుంటూ ఉంటారు. వీళ్ళ రొమాన్స్ ఇలా జరుగుతుంటే పిల్స్ వర్క్ అవ్వడం స్టార్ట్ అయ్యి పడిపోయి చచ్చిపోతాడు. వీడు చచ్చిపోగానే నిక్కీ బాడీలో ఉన్న సైకో అక్క కూడా వెళ్ళిపోతుంది. అంతే సినిమా. అయినా పాపం నిక్కక్క వాడికున్న అబ్సెషన్ తో కోరుకున్న కోరికకి ఇంత అయింది. బేర్ గాడు లాస్ట్ కి చచ్చిపోయాడు, బానే ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో 3 డెడ్ బాడీస్ తో నిక్కీ ఒకటే కూర్చొని ఉంది. నెక్స్ట్ జైల్ కి వెళ్తుందో అసైలం కి వెళ్తుందో మరి. సో ఇంతే వీడియో. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు కామెంట్స్ లో మీ విషయం ఏంటో కామెంట్ చేయండి, వెళ్ళి ఇన్స్టాలో ఫాలో అయిపోండి. బాయ్.